శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మన ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు. చాలామంది అంటుంటారు కదా, ఈ మధ్య మా ఇంట్లో ఏదో జరుగుతుంది, మాకు నిద్ర సరిగా పట్టడం లేదు, నిద్రలో అందరికి పీడకలలు వస్తున్నాయి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఉలిక్కి పడుతున్నారు, పిల్లలు కూడా ఊకే సుస్తవుతుంది, ఒకరికి మించి ఒకరు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడం వల్ల కూడా మన ఇంట్లో ఇలాంటి ఇలాంటివి కనిపిస్తుంటాయి అన్నమాట మనకు. ఈ ఇంట్లో చిన్న పిల్లలకు సుస్తులు కావడము, సడన్గా ఉలికి పడడము, ఇవన్నీ. దీనికి పరిహారం తెలుసుకునే ముందు నాకు చాలామంది ఫోన్ చేయడం వల్ల, లేకపోతే నాకు వచ్చిన మెసేజ్లలో ఈరోజు కొన్నిటికి చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు, మేము అమ్మవారిని మా ఇంట్లో దేవుని నిలుపుకున్నాము, మేము పూజలు చేస్తున్నాము, మేము ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, ఇలా మల్లన్న తండ్రి, వీళ్ళు మా ఇంటి దేవుళ్ళు మేము నిలుపుకున్నా మాకు ఇంట్లో బరకత్ అనేది లేదు, మాకు ఎప్పుడు ఏదో ఇబ్బంది మాత్రం వస్తుంది. ఈ దేవుళ్ళనే కాకుండా చాలామంది పూజలు కూడా చేస్తుంటారు. మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, అయినా మాకు ఏమి ఫలితం లేదు, ఆ దేవుడు మమ్మల్ని కరుణించడం లేదు అని అంటుంటారు కదా. చాలామంది ఎక్కువ పూజలు చేసే వాళ్ళకు ఇబ్బందులు చాలా వస్తాయి, కష్టాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే దేవుడు అనేది మనల్ని పరీక్షిస్తాడు. దీనికి ఉదాహరణ, అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, ఎక్కువ పురాణాలు చదవండి అంటుంటారు. ఎందుకంటే పురాణాలు, మనం ఏదో ఒక దేవుని పురాణము, శివ పురాణము, అమ్మవారిదో ఎవరిదో ఒక పురాణం చదవడం వల్ల కూడా మనకు కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలనేది మా పురాణాలు అంటేనే కొన్ని కథలు ఉంటాయి అన్నమాట. ఆ కథల ద్వారా మనకు కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. మీరు చూడండి, బ్రహ్మదేవుని గురించి ఎంతోమంది ఋషులు, అదేవిధంగా ఎంతోమంది మునులు కానీ వీళ్ళు బ్రహ్మదేవుని నుంచి చాలామంది ఆయుధాలు పొందిండ్రు కదా. వీళ్ళు తపస్సు చేసినప్పుడు దేవుళ్ళు వీళ్ళు తపస్సును భంగపరుస్తుంటారు. మీరు పురాణాలు చూడండి, కొన్ని పురాణాలు చదివితే మీకు తెలిసిపోతుంది అన్నమాట. వాళ్ళు బ్రహ్మదేవుని గురించి కానీ, శివుడి గురించి కానీ, విష్ణుమూర్తి గురించి కానీ ఎక్కువ రోజులు తపస్సు చేస్తుంటారు కదా. అలా తపస్సు చేస్తున్నప్పుడు మిగతా దేవుళ్ళు ఏం చేస్తారు వాళ్ళ తపస్సుకు భంగం కల్పిస్తారు. ఎందుకంటే వీళ్ళ తపస్సు సక్సెస్ అయ్యిందనుకోండి, దేవుని నుంచి వరాలు పొందితే అవి మనకి ఇబ్బంది అని, అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని వాళ్ళు ఏ దేవుని గురించి అయితే తపస్సు చేస్తుండ్రో ఆ దేవుడు వచ్చేంత వరకు, ప్రత్యక్షమయ్యేంత వరకు వాళ్ళు అదే విధంగా తపస్సు చేస్తుంటారు కదా. మనం కూడా జీవితంలో అదే విధంగా ఉండాలి. మనం ఏదన్నా ఒక దేవుని పూజిస్తున్నాము, ఒక దేవుని నమ్ముకున్నాము అంటే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ వాళ్ళకేమో దేవుళ్ళు భంగం కల్పిస్తే మనకేంటిదంటే మనం చేసుకున్న కర్మ, మనం ఏదో జన్మలో ఏదో కర్మ చేసినట్టాం కదా, ఆ కర్మ అనుభవించాలి అంటే మనల్ని ఈ కర్మ అనేది మన చుట్టూ మనం ఏదైనా దేవుని నామస్మరణ చేస్తున్నా, ఏదైనా దేవుని పూజిస్తున్నా ఆ కర్మ మన చుట్టూ తిరిగి మనల్ని భంగపరుస్తుంటుంది. మనను దేవునికి దగ్గర కాకుండా చేస్తుంటుంది. ఏదో ఇబ్బందులు రావడము, మనం అనుకునేది ఏదో జరగకపోవడము, ఈ కర్మ అనేది ఒక శత్రువు చూడండి, శత్రువు మనపై ఎట్లుంటాడు, ఎప్పుడూ ఒక కన్నేసి ఉంటాడు. మనకి ఏదైనా ఎప్పుడూ మనకు ఆపద తలపెట్టాలని చూస్తుంటాడు. మనకు ఆపద వచ్చింది అనుకోండి, అతడు సంతోషపడతాడు. ఈ కర్మ కూడా అంతే. మనం ఏదైనా ఇబ్బందుల పాలు అవుతున్నప్పుడు అది ఇబ్బంది పెడుతుంటుంది. మనం అలాగే దైవనామాను, లేకపోతే దైవ పూజలు ఎవరిని మన మైండ్ ఎటు పోకుండా మనం అదే దేవుని నమ్ముకొని ఉంటే ఈ కర్మ కూడా ఏమీ చెయ్యలేదన్నమాట. మనని ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది దేవుడు అనేది చూస్తుంటాయి. ఈ కర్మ అనేది మనని అలా ఇబ్బంది పెడుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే మనకు ఏదో దేవుని కరుణ ఎక్కువ అవుతుంది, దేవుడుగా సంపూర్ణంగా మనకు ఏదో ఇవ్వబోతున్నాడు అనేటాలకే మనం ఏం చేస్తుంది, ఆ కర్మ అనేది ఏం చేపిస్తుంది తెలుసా, ఎవరినో ఒకరిని మన దగ్గరికి రప్పిస్తుంది.
అంటే మనం చూసే ఈ ఫోన్లు చూసే వాళ్ళకు వీడియోల ద్వారా, బుక్కులు చదువుతున్న వాళ్ళకు బుక్కుల ద్వారా ఎప్పుడు ఎవరితో తోటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా! ఆ మాట్లాడుకున్న మాటలలో ఏమనిపిస్తది అంటే ఇప్పుడు ఫోన్లు చూస్తున్నాం అనుకో మనం బాధపడితే ఆ ఫోన్‌లో వీడియో ఏమొస్తుంటది అంటే, మీరు ఈ గుడికి వెళ్ళండి మీకున్న కష్టాలు మొత్తం తీరుతవి. మీరు ఇన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నా మీకు ఫలితం లేదా? ఈ పరిహారం చేయండి మీకు సంపూర్ణ ఫలితం వస్తది. అని ఇలాంటి వీడియోలన్నీ మనకే కనిపిస్తుంటాయి అప్పుడు. ఆ విధంగా. లేదు మనం బుక్కులు చదువుతున్నాం అనుకోండి, ఆ బుక్కులలో ఏదో ఒక తోటి గూడంగా ఆహా! ఈ పుణ్యక్షేత్రం వెళ్ళండి, లేకపోతే ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని ఆ బుక్కుల ద్వారా మన కర్మ అనేది అట్లా మన మైండ్‌ని చేంజ్ చేపిస్తుంటదనమాట. అదేవిధంగా ఎప్పుడు తిరుగుకుంటాం అందరితోటి మాట్లాడుతుంటారు. ఆ మాటలలో ఎవరో ఒకరు వచ్చి ఈ విధంగా చెప్తుంటారు. అప్పుడు మన మైండ్ ఏం చేస్తదంటే నిజమే గదా! ఇన్ని రోజులు కొంతమంది ఏం చేస్తారంటే మతం మారిపోతుంటారు. ఇప్పుడు చాలామంది ఓహ్! ఈ దేవుడిని నమ్ముకుంటే ఏం లేదు. ఇంకొక దేవుడిని నమ్ముకోవచ్చు గదా! అని వెళ్ళిపోతుంటారు. ఎటు తిరిగి మన కర్మ అనేది మనల్ని తప్పిస్తుంటది. ఈ తప్పించడం వల్లనే మనము అంటే చివరిగా వచ్చే వరకు చాలామంది అయితే మనం ఎప్పుడే గానీ ఇలాంటి ఆలోచన వస్తుందంటే మనం వెంబడే ఓహో! ఇలా అంటే దేవుని కరుణ నాకు రాబోతుంది. అందుకే ఇవన్నీ నాకు కనిపిస్తున్నవి అని ఒక్క నిమిషం మనము ప్రశాంతంగా ఆలోచించినామనుకోండి జీవితంలో మనము సక్సెస్ అనేది ఎదుర్కొంటామనమాట. అంటే ఏదో ఒకటి మనకు దక్కుతుంది. ఇప్పుడు మునులు వాళ్ళందరూ ఎంతోమంది ఏం చేసిండ్రు బాగా తపస్సు చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఆయుధాలు ఎన్నో సంపాదించుకున్నారు కదా! మనకు గూడంగా దేవుడు 10 మందిలో మనకు మంచి పేరన్న రప్పిస్తాడు. లేకపోతే సమాజంలో మంచి గౌరవము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ మనకు తెప్పిస్తాడనమాట. అందుకే మనము ఏ దేవుడినన్నా నమ్మినప్పుడు సంపూర్ణంగా నమ్మాలి. అతను ఎన్ని కష్టాలు వచ్చినా గానీ, ఎన్ని బాధలు వచ్చినా గానీ మనము పట్టుకొని వేలాడినామంటే మనకు సక్సెస్ అనేది వస్తుంది. లాస్ట్‌కి చివరిగా అప్పుడేం చేస్తది కర్మ అనేది మనని ఏదో మైండ్ మార్చినంక అప్పుడు అది సంతోషంగా ఉంటది. అంతే కదా! ఒక శత్రువు గూడా అంతే కదా! మనము నరకంలో పోయి పడ్డామనుకోండి, మన శత్రువు ఏం చేస్తాడో హాయిగా సంతోషంగా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు కదా! అప్పుడు కొన్ని రోజులు ఈ కర్మ గూడంగా మనని ఇంగ మైండ్ తిప్పేసింది కదా! మన మనసు అనేది వేరే సైడు పంపించింది కదా! అప్పుడు కర్మ ప్రశాంతంగా కొన్ని రోజులు మనకు రెస్ట్ ఇస్తది. అంటే మనం మైండ్ మారింది కాబట్టి ఏదో మతం మారినా గానీ, లేకపోతే వేరే దేవుడిని నమ్మినా గానీ, లేకపోతే వేరే పుణ్యక్షేత్రాలు అక్కడ ఇక్కడ పోయినా గానీ ఏదో కొన్ని రోజులు మాత్రమే మనం సంతోషంగా ఉండేటట్లు చేస్తది. తర్వాత మళ్ళా కర్మ మళ్ళా మనకు అంటుకొని మళ్ళా మనం యథావిధిగా ఇబ్బందుల పాలనేది పడుతుంటాం. అందుకే కొన్ని పురాణాలు చదివితే పురాణాలు ఎక్కువగా చదివే వాళ్ళకు ఎప్పుడు ఒకే దేవుని నమ్ముకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎప్పుడు దేవుని కృప ఎలా వస్తుంది, ఎలా ఇబ్బంది పెడతాడు, ఏ టైంలో ఏ విధంగా ఏ ఇబ్బందులు వస్తాయి అనేవి వాళ్ళ పురాణాలు చదివే వాళ్ళకు పూర్తిగా తెలిసిపోతుందన్నమాట. అందుకే ఉట్టిగా ఉన్నప్పుడు ఏదో ఒక పురాణం ముందలేసుకొని రోజు ఒక పేజీ, 2 పేజీలో మనకు వీలైనట్టు చదువుతూ ఉంటే జీవితంలో ఇబ్బందులు అనేవి రావన్నమాట. అయితే ఈరోజు ఏంటిదంటే ఇవి కూడా అంతే. ఈ దేవుణ్ణి పెట్టుకొని దేవుళ్ళని నిలుపుకొని కూడా మనకు ఇబ్బందులు వస్తున్నాయి అంటారు కదా! అయితే ముందుగా మీరు ఏం చేయండి అంటే మీరు ఏ దేవుడినైతే ఎల్లమ్మ తల్లినో, మైసమ్మనో, పోషమ్మనో, మల్లన్ననో ఎవరినో ఒకరిని పెట్టుకున్నారు కదా! పెట్టుకునేటప్పుడు అసలు మీరు పూర్తిగా తెలుసుకోండి. అంటే కొంతమంది రెంట్ హౌస్‌లో పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో బలవంతంగా కూడా కొంతమంది ఎట్లా తయారయ్యారంటే ఈ పండుగలు చేసి అమ్మవార్లను నిలిపేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మవారు వాళ్ళ ఇంటికి రాకున్నా గానీ బలవంతంగా మీ ఇంటికి వస్తది, మీరు నిలుపుకోవాలని చెప్పి గూడంగా వాళ్ళతోటి బలవంతంగా పెట్టిస్తారు. అందుకే వాళ్ళకి ఇబ్బందులొస్తాయన్నమాట. పూర్తిగా సంపూర్ణంగా అమ్మవారు మీ ఇంట్లో ఉండాలి అనుకుంటే మీ ఇంట్లో ఫస్ట్‌గా ఏదో ఒక తోటి మీకు పుట్టలనేది పెంచుతదన్నమాట. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి గానీ, ఏ దేవుడైనా సరే మీకు ఎక్కువగా కలలలో కనపడము, మీ ఇంటికి వస్తా అని చెప్పడము, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా శివశక్తులు అంటే ఎవరైనా శివశక్తులు ఉంటే వాళ్ళకొచ్చి చెప్పడము. అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ ఇంట్లోనే ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఆ ఇంటికి ఎక్కువగా పాములు రావడము, కలలో పాములు ఎక్కువగా కనిపించడము, మీ ఇంట్లో ఉంటున్నట్లు ఈ విధంగా కలలు వస్తాయన్నమాట. అందుకే ఎవ్వరిని ఈ కొంతమంది శివశక్తులు కూడా ఏం చేస్తున్నారంటే
వాళ్ళ వాళ్ళకు బలవంతంగా మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లో ఉంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో బలవంతంగా నిలిపి వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత వీళ్ళు ఇబ్బందులు, ఎందుకంటే మన ఇంటికి వచ్చిన మనం ఒక అమ్మవారిని నిలుపుకున్నాము అంటే ఆమె మన సంతోషాన్ని ఇస్తలేనప్పుడు వేస్టే కదా మనం నిలుపుకొని కూడా. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య చాలామంది పైసలు వస్తాయని బలవంతంగా అమ్మవార్లను నిలిపి వాళ్ళ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మీరు ఎవరిని అంటే వాళ్ళను నమ్మి మోసపోకూడదని నా యొక్క చిన్న విన్నపం అన్నమాట. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటుంటారు కదా, అంటే ఇలాంటి నేను చెప్పిన కదా, ఇంట్లో పిల్లలు ఏడవడము, లేకపోతే పెద్దలు ఉలికి పడడము, ఇవి నేను చాలా వీడియోలో కూడా చెప్పిన నేను. అయితే మీరు ఏం చేయండి అంటే మీరు మంగళవారము, శుక్రవారము, లేదు మీ ఇంటి కులదైవము ఎవరో, మీ ఇంటి కులదైవము అమ్మవారో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక కులదైవం అనేది ఉంటుంది కదా, ఆ కులదైవం దగ్గర పసుపు తీసుకోండి. అంటే పసుపు తీసుకొని మీరు కనీసం వారానికి ఒక్కసారైనా ఆ పసుపును కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని తలస్నానం, మీరు ఏ రోజైతే తలస్నానం చేస్తారో ఆ తలస్నానం చేసినప్పుడు మీ కులదైవం దగ్గర ఉన్న బండారు అంటారు కదా, బండారు అంటే పసుపే కదా, లేదు అనుకున్న వాళ్ళు ఒక నిమ్మకాయన్న నీళ్ళల్లో బిసుకొని మీరు అమ్మవారిని, మీ కులదైవాన్ని లేకపోతే గంగామాతను దలుచుకొని మీరు తలస్నానం చేయండి. మీ మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంట్లో కూడా అప్పుడప్పుడు బండలు తుడుస్తుంటారు కదా, బండలు తుడిచేటప్పుడు దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు కానీ దాంట్లో ఒక నిమ్మకాయ బిస్కి కూడా ఈ బండలు తుడచడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ మూలలలో కనీసం మూలలలో ఖచ్చితంగా తుడచాలి. ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే అందరు ఫ్యాషన్ అనుకొని మూలలు ఖాళీ లేకుండా మూలలకు మంచాలు, టేబుల్, ఇవన్నీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ మూలలలో పోయి జోరుతుంది అనమాట. మూలలలోనే ఉండి మనని ఇబ్బంది పడాలి. అందుకే మూలలు అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఈ మూలలలోనే చూడండి దుమ్ము, ధూళి, బూజు, ఈ బొద్దింకలు, అనేకమైన పురుగులు అక్కడ పోయి చేరుతాయి. అక్కడ అంటే నీట్నెస్ లేదు కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ దాని స్థావం కాబట్టి అక్కడ నుంచి మనని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వారానికి ఒకసారైనా ఇంట్లో మూలలు ఈ క్లీన్గా ఉండేటట్లు చూసుకోండి. ఇంట్లో అందరూ అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి సంతోషంగా ఉంటారనమాట. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.